హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించేది బియ్యపు పిండితో, ఓన్లీ బియ్యపు పిండితోనే అట్లు, దోశలు, సంథింగ్ ఏమైనా అనుకోవచ్చు. బియ్యపు పిండి అట్లా ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నా. ఫస్ట్ పిండి అంతా జల్లెడ పట్టుకోవాలి, ఎందుకంటే పురుగులు ఉన్న మళ్ళీ పిండి బరక కూడా ఉండొద్దు, సాఫ్ట్గా ఉండాలి. మొత్తం జల్లెడ పట్టుకున్న తర్వాత ఒక సర్వలోకి తీసుకొని అందులోకి కొంచెం అంత జీలకర్ర, కొంచెం అంటే కొంచెం కాదు, కొంచెం ఎక్కువనే వేసుకోండి, బాగుంటుంది. జీలకర్ర, సాల్ట్, నువ్వులు, నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు వేసుకోండి, లేకపోతే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. తర్వాత తగినంత వాటర్ పోసుకొని మంచిగా కొంచెం కొంచెం ఉండలన్నీ లేకుండా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇంకొంచెం చూడండి, ఇట్లా మొత్తం పిండి ఇట్లా ఉండాలి, జారేటట్టు మొత్తం వాటర్ లెక్కనే ఉండాలి. తర్వాత పెంక బాగా వేడవ్వాలి. చాలా వేడైన తర్వాత నూనె రాసుకోవాలి. నూనె రాయకపోతే అసలు రావు. నూనె రాసుకొని పలుచగా కొంచెం దూరం నుంచి కొంచెం పైకెత్తి ఇట్లా పోసుకొని కొంచెం ఎక్కువసేపే కాలుతుంది. ఇది కూడా కాలిన వెంటనే రివర్స్ తిప్పేయాలి. రివర్స్ తిప్పుకున్న తర్వాత దీన్ని అస్సలు ఫోల్డ్ చేయొద్దు. దోశ ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేస్తే ఇది అతుక్కపోతుంది, కాబట్టి ఫోల్డ్ చేయకుండా అట్లనే పెట్టుకోవాలి ప్లేట్లోకి. ఫోల్డ్ చేస్తే మాత్రం అతుక్కుపోతుంది. ఇట్లయితే క్రిస్పీగా ఉంటుంది. దీనికి పల్లి చట్నీ తాలింపు మరింత పెట్టుకొని తినండి, బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.